అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ కోసం చూడటమని బీవీఆర్ఐటి కాలేజ్కి వెళ్ళటం జరిగింది. చాలా చాలా బాగుంది. ఈ కాలేజ్కి వెళ్ళటం ఒక మధురానుభూతిని క్రియేట్ చేసింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కాలేజ్ని మేము ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని వెళ్ళటం జరిగింది. ఇది కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్ గేట్. చదువుకున్న రోజుల్లో చాలా కాలేజీలకి వెళ్ళటం జరిగింది, కానీ ఇంత మంచి కాలేజీని మేము ఎప్పుడూ చూడలేదు. ఇదే విష్ణు యూనివర్సల్ లెర్నింగ్ కాలేజీలోనే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఉంటుంది. ఇది చాలా పెద్ద కాలేజ్. 100 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ మామిడి చెట్లతో ఉంటుంది. ఇది కాలేజా లేక మామిడి తోటలో ఉన్న అందమైన స్వర్గమా అనాలా కూడా నాకు తెలియలేదు. సో ఎటు చూసినా కానీ మామిడి చెట్ల మధ్యలో బిల్డింగ్లు, కాలేజ్. ఇక్కడ కాలేజ్లో చదువుకోవటం నిజంగా అదృష్టంగానే భావించాలి. సో చెప్పినట్లు నేను నా ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళటం జరిగింది. వాళ్ళ అమ్మాయి ఇంజనీరింగ్ కాలేజ్ కోసం. ఇక్కడ పార్కింగ్కి స్పెషల్గా ఏమీ అవసరం లేదు. మామిడి చెట్ల కిందే మనం బళ్ళు కానీ కార్లు కానీ పార్క్ చేసుకోవచ్చు. ఎటు చూసినా కానీ విశాలమైన రోడ్లు, విశాలమైన క్యాంపస్. చాలా చాలా బాగుంది. జీరో పొల్యూషన్ అంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతి మామిడి చెట్టుకు కూడా మంచి మామిడికాయలు. ఈ కాలేజ్ని 25 years బ్యాక్ నిర్మించడం జరిగింది. వీళ్ళకి మెయిన్ బ్రాంచ్ భీమవరంలో ఉంది. హైదరాబాద్లో ఇది వాళ్ళ ఓల్డ్ బ్రాంచ్. నాతో పాటు మన్యాలాల్ గారు, వంశీ గారు వచ్చారు. వంశీ గారి పాపకి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ కోసమే మేమంతా వెళ్ళటం జరిగింది. దారి పొడుగున కూడా మంచి మంచి కొటేషన్స్. మంచి పుస్తకం సరిపోతుంది, మంచి ఫ్రెండ్తో సమానం అని చెప్పటం, ఇలాంటివి ఎన్నో కొటేషన్స్ ఇక్కడ నిర్మించడం జరిగింది. అన్ని చోట్ల కూడా స్టూడెంట్స్ కూర్చోవటం కోసం మంచి మంచి టేబుల్స్, మధ్యలో చిన్న చిన్న పాయింట్స్ పెట్టడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి కాలేజీల్లో మనం చదువుకోవాలంటే పెట్టి ఉండాలి అనుకుంటున్నాను నేను. ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి వెళ్ళడానికి మధ్యలో అన్నీ మామిడి చెట్లే. ఎటు చూసినా కూడా గ్రీన్ కలర్తో నిండి ఉంటుంది. స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్ కోసం అంతకుముందు లాస్ట్ ఇయర్ ఎవరికైతే మంచి ర్యాంకులు వచ్చినాయో, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినాయో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎటు చూసినా కూడా గ్రీన్ కలర్, మొత్తం గ్రీన్ కలర్తో నిండి ఉంటుంది. మధ్యలో పివి సింధు గారి కొటేషన్స్ ఇవన్నీ ఉంది. మీరు చూస్తుంది గణేష్ టెంపుల్, స్వామివారి దేవాలయం కూడా ఇక్కడ ఉంది. చదువుకునే వాళ్ళకి భక్తి కూడా ఎంతో ఇంపార్టెంట్ అని వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు. ఈయనే బివి రాజు గారు, భూపతి రాజు వీసం రాజు గారు, ఫౌండర్ ఆఫ్ ది బీవీఆర్ఐటి కాలేజ్. అన్ని చోట్ల కూడా బోర్డులు, ఆ బోర్డుల్లో చక్కగా కూడా మంచి మంచి కొటేషన్స్ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ క్యాంటీన్ సదుపాయము, అలాగే ఇండోర్ గేమ్స్ ఆడుకోవడం కోసమని, ఇలాగే ఇది ఓపెన్ హౌస్. ఇది ఇక్కడ ఎవరైనా కూడా వాళ్ళ థాట్స్ వాళ్ళు ఎప్పుడైనా షేర్ చేసుకోవచ్చు. దీన్నే వీళ్ళు ఓపెన్ మైండ్స్ అని అంటం జరుగుతుంది. ఈ ఓపెన్ మైండ్స్లో వాళ్ళ థాట్స్ని ఎప్పుడైనా కూడా వాళ్ళ స్టూడెంట్స్కి చెప్పొచ్చు. చాలా చక్కగా ఉంది ఇది కూడా. ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఒక 4 to 5 hours
స్పెండ్ చేసాము. చాలా చాలా హ్యాపీ అనిపించింది. పాండ్కి ఇరువైపులా కూడా ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఇక్కడ చక్కగా స్టూడెంట్స్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. నాతో పాటు వచ్చిన నా స్నేహితులు మంచి డిస్కషన్లో ఉన్నారు. కాలేజ్ ఎలా ఉంటుంది, కాలేజీల్లో మన పిల్లల్ని ఎలా జాయిన్ చేయాలి, ఎప్పుడు జాయిన్ చేయాలని చాలా ఈగర్లీ వెయిటింగ్తో డిస్కషన్స్ జరుగుతుంది. సో మీ చదువుకున్న రోజుల్లో ఇలాంటి అట్మాస్ఫియర్ లేదు. అట్లీస్ట్ ఈ తరం స్టూడెంట్స్కి ఇలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు దాన్ని వాడుకొని ఇంకొంచెం వాళ్ళు గ్రూమింగ్ అవడానికి ఇలాంటి కాలేజీలు చాలా హెల్ప్ అవుతాయి. మేము జేఎన్టీ దగ్గర ఉంటాము. ఈ కాలేజ్ మా దగ్గర నుంచి కూడా ఒక 30 కిలోమీటర్స్. హాస్టల్ సదుపాయం కూడా ఉంది ఇక్కడ. చాలామంది మా ఏరియా నుంచి కూడా ఇక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. చాలా బెస్ట్ కాలేజ్ ఇది. దాని గురించే మాట్లాడుతున్నారు లాల్ గారు. ఈ గ్రీనరీ మమ్మల్ని ఎంతో ఆకర్షించింది. ఎన్నో ఫోటోలు తీసుకున్నాం మేము. ఆల్మోస్ట్ ఈ 4 గంటల్లో మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము ఈ కాలేజ్ని. అట్లీస్ట్ ఇక్కడ మేము చదువుకున్నాం అన్న ఫీలింగ్ అన్న మాకు ఉంటుందని కాసేపు టైం స్పెండ్ చేయడం జరిగింది. చాలా మంచి కాలేజ్ ఇది. కాలేజ్ గురించి లాల్ గారి మాటల్లో, ఈ కాలేజ్ ఎంతో బాగుంది. ఇక్కడ చదువుకోవటం వల్ల స్టూడెంట్స్కి చక్కగా ఎడ్యుకేషన్ కానీ అన్నీ బాగుంటుంది. మీరు కూడా మంచి హైట్స్కి వెళ్ళాలి అంటే ఇలాంటి కాలేజీల్లో చదువుకోవాలి, చదువుకోగలరు అన్నట్లు ఆయన మనకి మెసేజ్ చెప్తున్నారు. సో ఈ అట్మాస్ఫియర్ ఆయనకి బాగా నచ్చడంతో డాన్స్ కూడా చేశారు అక్కడ. కాలేజ్ అంతా కూడా ఫుల్ ఆఫ్ గ్రీనరీ. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నేను, లాల్ గారు, వంశీ గారు మీ ముగ్గురం ఉదయాన్నే అనుకుని ఈ కాలేజీకి రావడం జరిగింది. ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఒక్కసారిగా మాకు మా కాలేజీ రోజులు గుర్తొచ్చాయి. సో ఇలాంటి కాలేజీలు ప్రతి చోట ఉండాలి అని అట్లీస్ట్ మీకు ఈ మెసేజ్ని పాస్ చేసి ఈ వీడియో చూస్తారన్న ఉద్దేశంతోనే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ డోంట్ స్టాప్ లెర్నింగ్, ఇఫ్ యూ స్టాప్ ద లెర్నింగ్ వీ విల్ లూజ్ ఎవ్రీథింగ్ అనే కొటేషన్. ప్రతి అడుగు కూడా వీళ్ళు మంచి కొటేషన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక్కడ మేము చాలా టైం స్పెండ్ చేశాము. ఇక్కడ చెప్పినట్లు ఎన్నో ఫోటోలు. ఇక్కడ మాకు ఈ మామిడి తోటలు ఇదంతా కూడా మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎటు చూసినా కూడా గ్రీన్ కలర్ చెట్లు, గ్రీన్ కలర్ ఆకులు, అంతా కూడా మామిడి తోటల్లోనే కాలేజీ ఉందా అన్నట్లుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజీ చూసాము అన్న ఫీలింగ్ మాకు ఇప్పటికీ ఉంది. తప్పకుండా ఎవరైతే ఇంజనీరింగ్ కానీ ఇలా ఇంజనీరింగ్ డిఫరెంట్ బ్రాంచ్ల కోసం చూస్తున్నారో వాళ్ళకి బీవీఆర్ఐటి బెస్ట్ కాలేజ్ అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కాలేజ్ నర్సాపూర్, హైదరాబాద్, తెలంగాణలో ఉంది. చాలా ఇన్స్పైర్ అనిపించింది నాకు. చాలా బాగుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక్కడ చదువుకున్న అందరికి స్టూడెంట్స్ అందరికి కూడా థ్యాంక్ యూ.